ఒక వేశ్యకు సన్యాసికి సంబంధించిన ఒక కథ చెప్తాను. ఎవరో పెద్దవాడు నాకు చెప్పింది. ఒక వేశ్య, ఒక సన్యాసి సర్వము త్యజించిన ఆయన ఇద్దరు ఎదురెదురు ఇళ్లలో ఉన్నారు. ఒకసారి ఇద్దరు చచ్చిపోయారు. చనిపోవడం కూడా ఒకేసారి చనిపోయారు. సో ఆ సన్యాసి కఠోరమైన దీక్షలు చేసిన ఆయన తన జీవితమంతా ధ్యానంలోనూ సమాధిలోనూ సమాధ్యవస్థలోనూ కేవలం దైవనామ స్మరణలోనూ బతికిన ఆయన. సో ఆబ్వియస్గా నాకు స్వర్గం వస్తుందని డిసైడ్ అయ్యి స్వర్గం వైపు బయలుదేరాడు. నేను జీవితమంతా నా శరీరాన్ని వాళ్ళకి ఇచ్చి పాపపు వృత్తి అని సమాజమంతా నింద మోపబడిన దాన్ని కాబట్టి నాకు నరకం గ్యారంటీ రాబోయే అని చెప్పి నరకానికి వెళ్ళింది. తీరా చూస్తే నరకానికి వెళుతున్న ఆమెను ఆపి నో నీకు స్వర్గం లభించిందని సన్యాసి ఎవరైతే ఉన్నారో, స్వామీజీ ఎవరైతే ఉన్నారో, ఆ దీక్ష పట్టిన ఋషితుల్యుడు ఎవరైతే ఉన్నారో, అయ్యా నీకు స్వర్గం రాలేదు, నరకం వచ్చింది, పో నరకం వైపు అంటే ఇద్దరూ ఎదురెదురు పడ్డప్పుడు అదేంటి నేనేమో ఇన్ని త్యాగాలు చేస్తే నాకు మాత్రము స్వర్గం రాకుండా ఆమెకు వచ్చింది ఏంటని చెప్పి బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాడట, అయ్యా ఆమె చేసింది వేశ్యవృత్తే, కానీ చక్కగా శరీరాన్ని వారికి అర్పించుకున్న ఆ వ్యక్తికో ఈ పురుషుడికో ఆ పురుషుగా ఆమె మనసుని మాత్రం దైవనామస్మరణలో పెట్టుకుంది. అంత మాత్రమే కాదు, ఆమె తన యొక్క మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా ఒక అరగంట ప్రపంచాన్ని మర్చిపోయి చిత్తాన్ని మనసావాచ కర్మణ మొత్తం దైవనామస్మరణలో పెట్టింది. మరి నువ్వేం చేశానంటావా? ఎదురకుండా ఉన్నావు, మాల్ జపన ఫరాయి మాల్ అపన రుద్రాక్ష మాలతోటి ఇలా చేస్తున్నావు, కవచ కుండలాలు పెట్టుకున్నావు, కుండలాల్లో నీళ్లు వేసుకుంటున్నావు, ఓం నమ శివాయ అంటున్నావు. కానీ నువ్వు ఎదురులో ఉన్న ఆ వేష్ ఏం చేస్తుంది, వాళ్ళంటికి ఎవరు వచ్చారు, సుబ్బారావు వచ్చారా, అప్పారు వచ్చారా, ఎవరు వచ్చారు, లోపల ఏం చేస్తున్నారు, బయట ఏం చేస్తున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు. అంటే అర్థం నీ మనసంతానేమో ఆమె మీద ఉంది, నీ మనసంతా ఆమె ధ్యాస మీద ఉంది, కానీ నీ యొక్క పరిచర్యలు అంటాం అంటే క్రియలు మాత్రం దేవుడికి సమర్పిస్తున్నట్టుగా ఉన్నాయి. చిత్తం ముఖ్యం, ఇక్కడ శుద్ధి ఉందా లేదా అన్నది ముఖ్యం. చేస్తున్న పనిలో నువ్వు బయట కనిపించేది కాదు, లోపల ఏం జరుగుతోంది అన్నది ముఖ్యం. అందుకని ఆమెకు స్వర్గం, నీకు నరకం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.